నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా శాంపేట్ మండల్ మందార్పేట అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో స్టేట్ సెక్రటరీ గారైన అలాగే సీనియర్ బీఆర్ఎస్ లీడర్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి కొమ్ముల శివ గారు. అయితే సెక్రటరీగా వారి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వారికి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నామండి. నా పేరు కొమ్ముల శివ. మాది బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకునిగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన సాధనలో మేము కేసీఆర్ గారి వెంట 2007 సంవత్సరం 8 సంవత్సరం నుండి మొదలై 2014 సంవత్సరం సుదీర్ఘంగా 14 సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేము తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మా పాత్ర మా విలేజ్ నుండి మా మండలం నుంచి నేను చదువుకున్న కాలేజ్, అదేవిధంగా క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ నుండి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు సుదీర్ఘమైన అభివృద్ధిని సాధించడం జరిగింది. ప్రతి ఒక్క పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి పాత్రనే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అభివృద్ధిలో మేము భాగస్వాములమై మా గ్రామానికి అనేక రకాలుగా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ప్రతి ఒక్క మా కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సైడ్ కాలువలే కానీ, సీసీ రోడ్లే కానీ, ఇంకా చెట్లు నాటడమే కానీ, బడులను సంరక్షించడంలో కానీ, అదేవిధంగా ఊరిలో గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులతోటి ఊరి సమస్యలు పరిష్కరించడంలో కానీ ముందుండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఓకే సార్, ఉద్యమకారుల్లో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమ కాలంలో నేను 2008 నుంచి 2014 వరకు పాల్గొన్నాను. నాది 2006-7లో 10వ తరగతి అయిపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండి కూడా తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొన్నాను. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర, నేను ఒక 10 మంది విద్యార్థులను కలుపుకొని నాతోటి నేనే నాయకత్వం వహించి అనేక మంది విద్యార్థులను చైతన్యం చేసి మనకు తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా మన బతుకులు మారుతాయి, మన బతుకులు బాగుంటాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే సందర్భంలో అనేక ఉద్యమాలు చేసినాం. ఏంటి అంటే రైలు రోకోలు, రాస్తా రోకోలు, విద్యా సంస్థల బంధులు, ఇలా అనేక విధాలుగా కార్యక్రమాలు చేపట్టి అటువంటి సందర్భంలో నా పైన అనేక కేసులు నమోదు కావడం జరిగింది. అదే తెలంగాణ ఉద్యమ కేసులు ఒక 40-50 పైన నా పైన కేసులు నమోదైనాయి. అప్పటి కాలంలో 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తుంటే అనేక క్యాంపస్లలో మీటింగులు పెట్టేవాడు. మీకు తెలుసో తెలియదు, ప్రతి ఒక్క క్యాంపస్ తిరిగేవాడు. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ. అటువంటి సందర్భంలో విద్యార్థులను చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ఎటువంటి ప్రయోజకాలు జరుగుతాయి అనే అంశాన్ని మాకు తెలియపరిస్తే మేము ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం దిశగా ముందడుగు వేయడం జరిగింది అని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నేటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి నాయకులను ఎంచుకుంటే మీ గ్రామం అనేది అభివృద్ధి పడుతుందని అనుకుంటున్నారు? రాబోయే కాలంలో నేటి యువత రాజకీయాలకు రావాలి. యువతతోటే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువత అంతా కూడా ముందుండి రాజకీయాలలో చైతన్యవంతం చేసుకొని ఏ పార్టీ అయినా కూడా అందులో పనిచేసి రాజకీయంగా గుర్తింపు తెచ్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఏమైనా పార్టీ పరంగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నామినేషన్ వేయాలనుకుంటున్నారా? తప్పకుండా. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా మండలంలో, మన జిల్లాలో అనేక స్థానిక సంస్థలు గెలుపు దిశగా మేము పయనిస్తాం. అదేవిధంగా మాకు
నాకు రిజర్వేషన్ అనుకూలించి అవకాశం వస్తే నేను జడ్పీటీసీగా పోటీ చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ పరంగా కూడా పార్టీ కార్యక్రమాలలో కూడా నేను చురుగ్గా పాల్గొన్నాను. అనేక కార్యక్రమాలు చేసి కేవలం పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ ఇప్పటికీ నేను ఒక 10-12 సార్లు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది 22 నెలల కాలం అవుతుంది. 22 నెలల కాలంలో 11-12 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన క్రమంలో అనేక ఇబ్బందులు పడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అన్నాడో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అదేవిధంగా అదే అంశాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల గెలుపు కోసం మేము కృషి చేస్తూ నాకు ఏదైనా అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వారి యొక్క ఛానల్ను అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరు కూడా ఇలాంటి యువకులను ముందుకు తీసుకెళ్తూ మాలాంటి యువకులకు అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని నిమిషాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.